హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరిత క్రియేషన్. ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ టైంలో ఇట్లా స్టార్ట్ చేసిన. ఇప్పుడు వచ్చేసి మా అత్తమ్మ అయితే అక్కడ స్నానం చేపిస్తుంది మా చిన్నోనికి. అప్పుడైతే చెట్ల వీడియో పెట్టినాం కదా, చెట్లు అయితే మంచిగా పెద్దగా అయినాయి, కొంచెము కలర్ఫుల్గా ఉన్నాయి, మంచి ఎగురొచ్చినాయి. ఇక్కడ వచ్చేసి 100 వరాల చెట్టు వైట్ది మంచిగా పూస్తుంది, గులాబీ చెట్టు ఎండిపోయింది కానీ మంచిగా ఎగురొచ్చి పువ్వులు మాత్రం మంచిగా పూసింది. ఇక్కడ నిమ్మ చెట్టు చిన్నగా ఉంది. ఇక్కడైతే పువ్వులు పూజకు మంచిగా పనికొస్తాయి, అవి శివుడికి ఇష్టం అంట. ఆ పువ్వులు శంఖం పువ్వులు అంటారు వాటిని. నేనైతే ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం అయితే ఇక్కడ ఆలు బిర్యానీ చేద్దామని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే కట్ చేస్తాను, అన్నీ బయట కూర్చొని, లోపల వేడిగా ఉంది కాబట్టి కొంచెం బయటికి తెచ్చుకొని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. మా చిన్నోడు వీడియో తీయమంటే పట్టుకోలేదు, అక్కడ స్టాండ్కి అయితే పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. మా చిన్నాయన అయితే అసలు ఆగుతలేడు. ఇక్కడ వచ్చేసి ఆనియన్ అయితే వేయించుకుంటున్నా. ఒక చేతితోనే వీడియో కెమెరా పట్టుకొని ఒక చేతితోనైతే ప్రిపేర్ చేసుకున్నా. స్టాండ్కి పెడితే అటు ఇటు గుంజుతాలని చేతిలో పట్టుకొని రెడీ చేస్తున్నా. ఇక్కడైతే అన్నీ అలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. కొన్ని అవి కూడా వేసిన మిల్ మేకరు, ఎందుకంటే సొంతం ఆనియన్ అయితే ఎట్లా ఉంటుందో అని కొన్ని వేసిన, చాలా కూడా వేయలేదు, కొన్ని అయితే కలుపుకుంటున్నా. కొన్ని మిల్ మేకరు, ఆనియన్ అటు వచ్చేసి ఆలుగడ్డ, ఆలుగడ్డ వేసి కొంచెం పెరిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్న. అవన్నీ కలిపేసుకొని నిమ్మకాయ కొంచెం పిండేసుకొని పక్కన పెట్టేసుకుంటే కొద్దిసేపు బాగుంటాయి. అంతలోపు ఆనియన్ వేగితే ఆనియన్ కూడా వేసుకుందామని వేసి అన్నీ మిక్సీ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే అన్నీ వేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి అయితే అల్లం వెల్లుల్లి డబ్బా పక్కన ఉంది, దాన్ని తీసుకొని అందులో అయితే వేసుకుంటున్నా. పెరుగు అయితే సగం ప్యాకెట్ ఉంది, ఒక టూ ఆలుగడ్డలే కాబట్టి కొంచెం వేసుకుంటున్నా పెరుగు. ఇక్కడైతే ఆనియన్ అయితే వేయించుకుంటున్నా. మా చిన్నోడిని వీడియో తీయమంటే అసలు తీయట్లేడు, అందుకోసం అని నేను ఒక చేతను పట్టుకొని ఒక చేతనైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇట్లా ట్రై చేద్దామని, ఏం కర్రీ లేదు కదా, ఇట్లయితే కర్రీ లేకుండా తినొచ్చు అనేసి ఇట్లయితే ట్రై చేసిన. టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుందో. మా ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. మరి చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసి అయితే నేను అక్కడ మసాలా దంచి పెట్టుకున్న, మసాలా కలుపుకొని అన్నీ మిక్సీ చేసుకొని కలిపి పెట్టుకుందాం. ఇప్పుడైతే నిమ్మకాయ కూడా పిండుకుందాం, ఎందుకంటే టేస్ట్ ఉండడం కోసము. కొంచెం పెరిగేసినాం కాబట్టి నిమ్మకాయ కూడా వేస్తే మనకు బిర్యానీ అనేది మంచిగా ఉంటుంది. ఆలు బిర్యానీ అప్పుడప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. కొందరు అనుకుంటారు కదా వీళ్ళు వీడియోస్ ఇట్లా తీస్తారు అట్లా తీస్తారు అని నవ్వుతారు, కానీ ఎవరికి కష్టం వాళ్ళకే తెలుస్తుంది. వీడియోస్ తీస్తామంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకే ఉంటుంది కదా. వీడియోస్ తీస్తారు అది తీస్తారు అని నవ్వడం అవసరం లేదు కదా. ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఆనియన్స్ అలా వేసుకొని మిక్సీ చేసుకుంటాను. మిక్సీ చేసుకొని ఇప్పుడైతే ఒక సైడ్ అయితే మొత్తం కలిపి పెట్టుకొని ఒక సైడ్ అయితే మనం తాలింపుకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ మా చిన్నాయన అయితే అస్సలు ఆగట్లేడు, పక్క నుండి ఆనియన్ అయితే బాగా వేడిగుండి చేయి కాలుతుంది, కలపడానికి రావట్లేదు అసలు. చిన్నగా కలుపుతున్నా, కెమెరా పట్టుకొని కలుపుతుంటే కెమెరా అయితే అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి కొంచెం. ఇప్పుడైతే వీడియో అయితే ఇట్లా స్టార్ట్ చేసిన. సాయంత్రం ఈవినింగ్ వీడియో అయితే రోజు అయితే డైలీ అయితే వీడియోస్ తప్పకుండా పెడతా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేయమని ఎవరైనా అడుగుతూ ఉంటారు. దానికి కొందరైతే నవ్వుతారు, ఇట్లా వీడియోస్ చేస్తారు అట్లా వీడియోస్ చేస్తారు అని నవ్వుతారు. దాని వెనుక కష్టం ఏంటిది అనేది ఒక 1 year తర్వాత తెలుస్తుంది ఎవరికైనా, నవ్వే వాళ్ళందరికీ తెలుస్తుంది. అందుకోసమని నేను ఈ వీడియోలో చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసి అయితే నేను ప్రిపేర్ చేస్తున్న తాలింపు అయితే వేసేసినాము. తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అన్నీ అలా మిక్సీ చేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత అయితే మనము వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇక డైరెక్ట్ రైస్ వేసుకోవడమే.
ఇప్పుడు వచ్చేసి అయితే ఆల్మోస్ట్ కొంచెం అయితే వేగిపోయినాయి, మంచిగా హల్వా అయితే మెత్తగా ఉడికిపోయినవి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందాము. వాటర్ వేసేసుకొని మసిలినాకైతే రైస్ వేసేసుకుంటే కొంచెం కంప్లీట్ అయినట్టే, ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. మా చిన్నోడైతే మమ్మీ మమ్మీ అని ఏడుస్తాడు. ఆయన ఎప్పుడు వంట చేసినా ఆయనను ఎత్తుకోవాలంటే ఇప్పుడు వీడియో తీసుకుంటా ఆయనను ఎత్తుకుంటా వంట అయితే చేయలేము కదా. బయట అయితే మా అత్తమ్మ కూర్చుంది, ఆయనను ఎత్తుకొని ఇది కంప్లీట్ చేసేసి ఆయన దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. తనైతే అస్సలు ఆగట్లేడు. ఆయన పడుకున్నప్పుడే కొద్దిసేపు అయితే ప్రశాంతంగా ఉంటుంది. లేచిండంటే ఇక అటు ఇటు ఉరకడము, ఆగమాగమ చేసడము, అన్ని బట్టలు గుంజి కిందేయడము, సెల్ఫ్లలో చదువుకుంటూ కూర్చున్నడే సరిపోతుంది. ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు, డైలీ వీడియోస్ అయితే మీ ముందు ఉంటాము. ఇప్పుడు వచ్చేసి అయితే నీకు ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటాను. వాటర్ పోసుకున్న తర్వాత అయితే రైస్ కూడా కడిగేసి పెట్టుకున్నాను. రైస్ వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే ఇట్లా ట్రై చేసిన, ఎందుకంటే కర్రీ వండుకోవడం ఎందుకు, ఇట్లా అయితే ఒకసారి ట్రై చేద్దాం, వేడివేడిగా తినొచ్చు అని ట్రై చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైస్ వేసుకుంటాను. నేను వచ్చేసి చూడండి ఎట్లా ఉందో, ఫేస్ మొత్తం డల్గా ఉంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏం చేస్తాం, తప్పదు మరే. ఇప్పుడు వచ్చేసి అయితే రైస్ వేస్తున్నా. మా చిన్న ఆయన అయితే అస్సలు ఆగట్లేడు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎందుకంటే ఆడ కూలర్ సౌండ్, ఆ పక్కన ఆయన ఏడుపు సౌండ్ వినిపిస్తే ఏం వినపడదు కాబట్టి ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడైతే డైరెక్ట్ మాట్లాడింది వినిపిస్తుంది. ఇంకేం విషయాలు ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మరీ అంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాతావరణం అయితే కూల్గా ఉంది, వర్షం పడింది కాబట్టి కూల్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి అయితే దగ్గర ఆల్మోస్ట్ అయిపోయింది, కలర్ఫుల్గా ఉంది చూడండి. పైన అయితే కొత్తిమీర వేసిన, ఎందుకంటే మొత్తం మిక్సీ చేస్తే మా పెద్ద ఆయనకు కొత్తిమీర రావద్దని పైన వేసేసిన. ఆయనకు తీసిన తర్వాత మేము మొత్తం మిక్సీ వేసుకుంటాము, అందుకోసమని అట్లా పెట్టేసిన. నెక్స్ట్ అయితే తినడమే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే లోపల కూర్చున్నాము ఫ్రెండ్స్, అందరం అయితే పెట్టుకుంటున్నాము. మా అత్తమ్మ అటు సైడ్ కూర్చుంది. మా చిన్న ఆయన చూడండి ఎట్లా కూర్చున్నాడో, ఆయన చూడండి ఎంత ముద్దుగా తింటున్నాడో. ఆయనలాగా ఉండాలి ఎవరైనా పిల్లలైతే, చాలా బాగా తింటాడు. మా పెద్ద ఆయనకైతే ఏది పోదు, ఏది పట్టదు. ఆయనకైతే ఎప్పుడు ఏది వద్దు వద్దు అంటాడు. ఆయన కొత్తిమీర రావద్దు, కరివేపాకు రావద్దు అని ఊరికే ఏడుస్తూనే ఉంటాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా సూపర్ ఉంది. అటు మా అత్తమ్మకు చూపి కెమెరా అని చెప్తాను. మా అత్తమ్మ అయితే పైన కూర్చున్నది, కింద కూర్చోరదా అని హాయ్ అని చెప్తుంది ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.